ఏమన్నానంటే అధ్యక్షుడు ఆథరైజేషన్ మీరు చెప్పండి, నేను కాదని లేదు. ఈరోజు మోడీ గారిని విమర్శించాల్సిన పోయి ఎన్డీఏ గవర్నమెంట్ విమర్శించాల్సిన నన్ను విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించాలి. రాష్ట్రం అంతా ముక్త కంఠంతో ఏ చిన్న పిల్లవాడిని మాట్లాడినా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, దీనికి కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారని అందరూ చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారని అందరూ చెప్తున్నారు. ప్రధానమంత్రి అండి, ప్రధానమంత్రి చేయలేదని ఈరోజు అధ్యక్ష ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఊర్లో పెన్షన్ రాకపోతే ముఖ్యమంత్రి గారు నన్ను విమర్శిస్తారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు ఇంకా కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కరు నా మీద నేను ఏదో భయపడుతున్నాను, కేంద్రానికి ఏదో కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి అధ్యక్ష? ఈ దేశంలో ఎలాంటి కేసులు లేని వ్యక్తిని 26 సార్లు కేసులు పెట్టినా ఎక్కడ ఏ కేసు నిలవకుండా ఉండే వ్యక్తిని నేను అధ్యక్ష. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నా పక్కన ఎవరు ఉన్నారో కూడా చూసుకొని మాట్లాడ కూర్చుంటా. నేను ఎప్పుడు సామాజిక న్యాయం, చట్టాన్ని గౌరవించడం, ఎన్నికల్లో కొంతమంది మాట్లాడుతున్నారు ఎన్నికల్లో డబ్బులు అంటే డెఫినెట్గా నేను అందుకే చెప్పాను 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేసేయమంటే అది చేస్తే మనం ఒక పైసా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా రాదు. ఇంకొక మాట మాట్లాడితే అసలు కేసే ఎక్కడా లేకపోతే ఒక ఆయన పోతాడు అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు నా మీద కేసు పెట్టమని హైకోర్టుకు పోతాడు. హైకోర్టు మీద కేసు పెట్టమంటే హైకోర్టు క్లియర్గా చెప్పారు ఎక్కడుంది ఆ కేసు, ఏముంది చెప్పమంటే ఆ డేటా అంతా ఇస్తే నువ్వు చెప్పిన ప్రకారం కూడా ఆలోచించా, దీంట్లో కేసే లేదు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కేసే డిస్మిస్ చేసే పరిస్థితి వస్తే అది మళ్ళా సుప్రీంకోర్టు పోయి మళ్ళా ఏదో కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కేసుల అధ్యక్ష చాలా చూశాం. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా నేను భయపడలేదు, ఎప్పుడు కూడా ఇది చేయను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఎవరికైనా భయపడితే మన రాష్ట్ర ప్రజానీకానికి భయపడతాను తప్ప వేరే వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే వీళ్ళందరినీ అడుగుతున్నాను అధ్యక్ష, ఇది ఇంత జరిగిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడే నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది, మన హక్కుల విషయంలో మనం ఎక్కడా రాజీ పడే సమస్య ఉండదు. ఎట్టి పరిస్థితిలో మనకు ఇవ్వవలసిన నిధులు కానీ హక్కులు కానీ వీళ్ళు మన హామీలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.